V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర కృషి. సూర్యాపేట జిల్లా మోతే మండలం సర్వసభ్య సమావేశంలో కోతాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ వ్యాఖ్య. మహాలక్ష్మి టెంపుల్ పేరుతో వ్యాపారస్తుల నుంచి అక్రమంగా భారీ వసూలు చేశారు. చర్చకు రమ్మంటూ బండి సంజయ్ కు సవాల్ విసిరిన టీఆర్ఎస్ నేతలు. ముప్పై రోజుల్లో పనులు కాకపోతే మరో 30 రోజుల సమయం తీసుకొని పనులు చేయండి. అధికారులకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఆదేశం. ఇక వార్తల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా నంద్యాలలో 31 వార్డు మూలసాగరం డిఎన్ఏ ప్లాజా అపార్ట్మెంట్ వెనుక ప్రాంతంలో 10 సంవత్సరాల నుంచి నివసిస్తున్న ప్రజలకు చీకటి పడగానే గృహానికి చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. రోడ్డు వీధి నిండా బల్బుల సౌకర్యం లేదు. అంతేకాకుండా గృహాల చుట్టూ ఖాళీ ప్రదేశం ఉండడంతో నిలిచిపోయిన నీరు, పిచ్చి మొక్కలు, పొదలు, పాములు, విషపురుగులతో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు. శాంతకుమారి, మేము 31వ వార్డులో నివసిస్తున్నాము సార్. మేము ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. ఇక్కడ ఉన్న మురికి కుంటలు అన్నీ మొత్తం పేరుకుపోయినాయి. ఇంటి చుట్టూ దోమలు, పందులు, విషపురుగులు తిరుగుతున్నాయి. చుట్టూ కంప చెట్లు ఉన్నాయి. వీధి దీపాలు లేవు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంతగానో రోగాలతో బాధపడుతున్నారు. 10 రోజులు. నా పేరు ఎన్ ప్రసాద్ అండి. మేము ఇక్కడ 10 సంవత్సరాల మేము ఇక్కడ జీవనం చేస్తున్నాము. కానీ మాకు ఎలాంటి సౌకర్యం లేదు. వీధి దీపాలు లేవు, రోడ్డు లేదు, తర్వాత నీళ్లు తాగడానికి నీరు కూడా లేదు. కనుక మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. రోడ్డు లేదు, పిల్లలు బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉంది. 5 దాటినే మాకు పిల్లలు. మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి మరియు ప్రజాప్రతినిధులకు నా విన్నపం ఏమనగా, మూతోల్ మండలంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి వాటి చుట్టూ కోలాటలాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవేందర్, ఎస్ఎంసీ చైర్మన్ శ్రీమతి గంగామణి, ప్రధాన ఉపాధ్యాయుడు నారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. తలతాల తంగెళ్ళు పూసే గునుగేమో విరిసే తలతాల తంగెళ్ళు నిలవన్నే కాడమియాలో తాపట్ల చంద్రుడామియాలో. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. దీనిలో భాగంగా 30 రోజుల ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా నిధులను విడుదల చేయడం జరుగుతుందని చెప్పారు. దీంతో పాటు గురుకుల పాఠశాలను పెంచి బీద బడుగులను, బలహీన వర్గాలకు సరైన విద్యను అందించడం కోసం కృషి చేస్తుందన్నారు. గురుకుల పాఠశాల ద్వారా నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని చెప్పారు. హరితహారం కార్యక్రమం విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులకు ప్రజలు అందుబాటులో ఉండి ప్రజలకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పందుల పుల్లారావు, ఎంపీపీ ముప్పాల ఆశ, ఎంపీడీఓ శంకర్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వాళ్ళు చెప్పిన ఆహారాన్ని తింటుందని చెప్పిన 4 రోజుల తర్వాత మానేస్తాం. కాబట్టి మనం ఈరోజు అయితే జనాభా ప్రాతిపదికన దేశవ్యాప్తంగా డబ్బులు ఇస్తుంటాం. దానికి సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ జనాభా ప్రాతిపదికన ఇవ్వాల్సిన పన్నుల రూపంలో ప్రజల నుంచి వసూలు చేస్తుంది. కాబట్టి అదే రకంగా ప్రజల కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సిన దానిగా మనం రాష్ట్ర ప్రభుత్వానికి పిలుస్తాం. 2 కలిపి ఈరోజు జనాభా ప్రాతిపదికన దాదాపుగా ప్రతి చిన్న గ్రామాలు కూడా మినిమం 3 లక్షలు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ధర్నా నిర్వహించిన జర్నలిస్టులు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని, 239 జీవో రద్దు చేయాలని, 2014లో కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జర్నలిస్టులకు రేషన్ కార్డు ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
జర్నలిస్ట్ ఐక్యత జర్నలిస్ట్ ఐక్యత టీయూడబ్ల్యూజే జిందాబాద్ టీయూడబ్ల్యూజే జిందాబాద్ ఆవాజ్ దో ఆవాజ్ దో జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి కళాలతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ కళాలతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ జర్నలిస్ట్ ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్ట్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి జర్నలిస్ట్ ఐక్యత టీయూడబ్ల్యూజే జిందాబాద్ టీయూడబ్ల్యూజే జిందాబాద్ ఆవాజ్ దో కళాలతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ కళాలతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయించాలి అర్హులైన వారందరికీ అర్హులైన వారందరికీ జీవో 239 జీవో 239 ఆవాజ్ దో ఆవాజ్ దో జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి ఆవాజ్ దో ఆవాజ్ దో కళాలతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ కళాలతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ ఆవాజ్ దో ఆవాజ్ దో జర్నలిస్టులందరికీ 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 కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై మంకమ్మ తోటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు చల్లా హరిశంకర్ ఫైర్ అయ్యారు. తను మాట్లాడుతూ మహాలక్ష్మి టెంపుల్ పేరుతో వ్యాపారస్తుల నుంచి అక్రమంగా భారీ వసూలు చేశారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రుల మీద అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదని అన్నారు. సంజయ్ నీ అవినీతిపై మహాలక్ష్మి టెంపుల్ వద్ద చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఆరోపణలు మానుకొని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. గంగుల కమలాకర్ నిజాయితీని గుర్తించిన సీఎం కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బండరి వేణు, జీకే యూత్ అధ్యక్షుడు వెంకట్, అనిల్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపాల్ నుండి ₹1 నేను తినలేదని నిరూపించుకో, ప్రమాణం చేద్దామని వస్తే నువ్వు ముఖం చాటేసింది నిజం కాదా అని పత్రికాముఖంగా అడుగుతున్నాం. అదేవిధంగా ఇలా ఒక దేవాలయాన్ని, మహాలక్ష్మి దేవాలయం ప్రజల కొరకు కట్టినమని, హిందూ భక్తుల కొరకు కట్టినమని చెప్పే ఆ దేవాలయాన్ని ఒక బీజేపీ కార్యాలయంగా మార్చింది భారతదేశంలో. ఏ నాయకులు లేడు. నువ్వు కాదా నీ ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కానీ, ఎంపీ ఎలక్షన్లప్పుడు కానీ నీ క్యాండిడేట్కి సంబంధించిన వెహికల్ అన్ననే, బీజేపీ జెండాలు అన్ననే, నీ కార్యక్రమాలు అన్ననే, నీ ప్రెస్ మీట్లు అన్ననే, మరి ఒక బీజేపీ అడ్డగా మహాలక్ష్మి దేవాలయాన్ని మార్చింది నిజం కాదా? అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుండి ఏకయాత్ర పేరు మీద యువకులను మభ్యపెట్టి, మరి ఏకయాత్ర పేరు మీద కరీంనగర్ పట్టణంలో ఉన్న వ్యాపారుల వద్ద, కాంట్రాక్టుల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి ఏకయాత్ర చేస్తుంది నిజం కాదా? ఈ ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. మరి మహాలక్ష్మి దేవాలయం కట్టినప్పటి నుండి ప్రతి సంవత్సరం దుర్గామాత ఉత్సవాలు జరిపితే కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండలో సిపిఐ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ జీవో నెంబర్ 38 రద్దుపై స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకపోతే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గత ప్రభుత్వం ₹1,50,000 రుణాన్ని రుణమాఫీ కింద ప్రకటించిందని, మొదటి విడతగా ₹50,000 తక్కువగా ఉన్న రైతులకు ఏకపక్షంలో రుణమాఫీ చేసిందని, ఆపై ఎక్కువ ఉన్న రైతులకు 5 విడతలుగా చేస్తామని చెప్పిందన్నారు. అందులో భాగంగా 4-5 విడతలు మరియు 10% వడ్డీతో కలిపి ఇస్తామన్నారు. కానీ ప్రభుత్వం మారడంతో ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ రుణమాఫీని జీవో నెంబర్ 38 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేయడంతో రైతుల మీద మరింత భారం పడుతుందని, ప్రభుత్వం స్పందించి రైతు రుణమాఫీని తగ్గించాలని ఎంఆర్ఓకి సిపిఐ కార్యదర్శి నరసారావు అధ్యక్షన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ
మరి అవకాశం ఇచ్చినటువంటి రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సోదరులారా. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు మరి ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశము మరి నిన్నటి దినము మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి జీవో నెంబర్ 38ని రద్దు చేస్తూ మరి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి జీవో నెంబర్ 38 ప్రధాన కారణము మరి గత ప్రభుత్వం హయాంలో రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసి మరి 1-2 విడతల రుణమాఫీ నిధులను రైతుల ఖాతాలోకి జమ చేసినారు. మరి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ మనకి 4-5 విడతల రుణమాఫీ నిధులు ఇవ్వాల్సి ఉంది. మరి అందుకు సంబంధించి జీవో నెంబర్ 38ని స్పష్టంగా ప్రభుత్వం జారీ చేసింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము జీవో నెంబర్ 38ని రద్దు చేయడంతో మరి యావత్తు రైతాంగము తీవ్ర ఆందోళనలు గురి కావడం జరుగుతూ ఉంది. మరి ఏదైనా ప్రభుత్వము మరి రైతు సంక్షేమం కోసము రైతు అభివృద్ధి పట్ల మరి రైతుల శ్రేయస్సు కోసం పాటుపడే విధంగా ఈ ప్రభుత్వ చర్యలు ఉండాలే తప్ప మరి రైతాంగాన్ని మరి అయోమయానికి గురి చేసి రైతుల పట్ల కర్కశంగా ఉండే విధంగా ప్రవర్తించకూడదని కమ్యూనిస్టు పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అన్నదాత సుఖీభవ నిధులను మరి 1-2 విడతల్లోన రైతుల ఖాతాలో జమ చేశారు. తీరా చూస్తే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా మీకు రావని బ్యాంకర్లు వ్యవసాయ అధికారులు రైతుల పాలిట ముఖం మీదనే చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈనాటి దినము మరి రుణమాఫీ ఇవ్వాల్సిన పెండింగ్ నిధులను కూడా మరి ఇవ్వకుండా పూర్తిగా జీవోనే రద్దు చేసి మరి చేతులు దుడుపుకోయింది ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము. మేము రైతుల పక్షాన ఒకటే అడుగుతూ ఉన్నాం. వరుస కరువు కాటకాల్లో ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకొని పోయినటువంటి రైతాంగము ఒకవైపు పంటలు చేతికి రాక పెట్టిన పెట్టుబడి మరి చేతికి రాక తీవ్ర అప్పుల్లో కూరుకుపోయినటువంటి రైతాంగం ఒకవైపు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంది. మరి రైతులకు తక్షణ ఉపశమనం కలిగించాల్సిందిగా మరి పెండింగ్లో ఉన్నటువంటి 4-5 విడతల రుణమాఫీ నిధులను తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని బహుజన బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలని తెలంగాణ కళల గలాల వేదిక జాంగ్ సంస్కృతి వేదిక నాయకులు పిలుపునిచ్చారు. జగద్గిరిగుట్ట రాజు గృహకల్ప ప్రాంతంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య నాయకుల ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ వాల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరుణోదయ సాంస్కృతిక సమైక్య చైర్పర్సన్ విమలక్క 28వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు బహుజన బతుకమ్మ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రజలు ప్రజాప్రతినిధులు మహిళలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని అన్నారు. సేవ్ నల్లమల్ల యురేనియం గోబ్యాక్ యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ జరుగుతున్నటువంటి యొక్క బహుజన బతుకమ్మను మనము విజయవంతం చేద్దాం. యురేనియం తవ్వకాలను ఆపే విధంగా చేద్దాం. ఇంకో మనకు సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణ సీఎం గారైనటువంటి చంద్రశేఖరరావు గారు కూడా ఖచ్చితంగా యురేనియం తవ్వకాలను ఆపుతామని మనకు ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ మాట పైన నిలబడతానని ఆశిస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయము. నల్లమలను సేవ్ చేసే విషయం లోపల చాలామంది కూడా గొప్ప వాళ్ళు కూడా ముందుకు వచ్చి సేవ్ నల్లమల్ల అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క బతుకమ్మ పండుగ ముఖ్యంగా సేవ్ నల్లమల్ల అనే పేరు మీద జరుగుతుంది. కాబట్టి నల్లమల్లని కాపాడుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం, బతుకమ్మ పండుగను కాపాడుకుందాం, మొత్తంగా మన తెలంగాణ సంస్కృతిని కాపాడుకుందాం అనే నినాదంతో జరుగుతున్నటువంటి ఈ యొక్క బతుకమ్మ పండుగను బహుజన బతుకమ్మ పండుగను ఈసారి రాజీవ్ గురుకల్ప జగద్గిరిగుట్ట ప్రాంతం మేడ్చల్ జిల్లాలో ఘనంగా జరుపుతున్నాం. కాబట్టి ఇది 28వ తారీఖు సాయంత్రం 4 గంటలకు మొదలవుతుంది. కాబట్టి అధిక సంఖ్యలో అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఉంటాం. మూతోల్ విలేకరుల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్కు శ్రీకాంత్కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు షఫీ ఉల్లా ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై తమ వంతు పాత్ర పోషించిన జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి స్వయంగా పలు సందర్భాల్లో అనేక హామీలు ఇచ్చారన్నారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టుల సంక్షేమ అంశాన్ని చేర్చారు.
అయితే గడిచిన 6 ఏళ్లలో వాటిలో చాలా మటుకు కార్యరూపం దాచలేకపోవడంపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేశారు. జర్నలిస్టుల సమస్యలు పట్టించుకోవాలని ఎన్నోసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ IJU పిలుపు మేరకు దశలవారీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన భాగంగా వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. వినతి పత్రంలో పేర్కొన్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో తన ఎన్నికల ప్రణాళికలు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలి. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలి. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న విలేకరుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. 239 జీవోను రద్దు చేయాలి. 239 జీవోను రద్దు చేయాలి. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే ఇప్పించాలి. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలి. జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులను ఇప్పించాలి. ఫుల్ రామ్టెక్ న్యూస్ వస్తున్నాయండి. అన్ని పేపర్లో రామ్టెక్ న్యూస్. అరే అట్లా సీన్ మాత్రం జరుగుతున్న ఫోటో కొట్టాల్సింది. టీఆర్ఎస్ మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. అందరికీ 230 జీవో రద్దు చేస్తామని చెప్పారు. ప్రతి జర్నలిస్టుకు కార్పొరేట్ స్థాయిలో అన్నింటిలో కూడా ఎంత జారీ చేసి అమలైన చూస్తామని చెప్పారు. అనేక సందర్భంలో కూడా కేసీఆర్ గారు ఏమన్నారంటే జర్నలిస్టుల సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని పరిష్కరిస్తామని చెప్పారు. నేటి కూడా ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయి పరిష్కరించలేరు. అది కూడా ఇప్పుడు ఇక్కడ ఏం నడుస్తలేదు. అయితే ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టులు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర మొత్తంలో అన్ని కార్యాలయాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో ఈరోజు ధర్నా చేసి మేము వినతి పత్రం ఇస్తున్నాం. మీరు కూడా ఇది మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. तेलंगाना जद्दोजहद के मौके पर तमाम रियासत गिर सतह पर तमामी हमारे नुमाइंदों ने भरपूर जद्दोजहद करते हुए तेलंगाना का भरपूर साथ दिया था. तब तेलंगाना अब बने चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने तयखुन दिया था कि तमामी तेलंगाना के जर्नलिस्टों को बुनियादी सहूलतें फराहम की जाएंगी. डबल बेडरूम मकानात दिए जाएंगे. इसके अलावा कंडीशन कार्ड, हेल्थ कार्ड तमाम ही मंडल सतह तक के रिपोर्टर्स को दिए जाएंगे. मगर आज तक मुकामी मंडल रिपोर्टर्स को ना ही डबल बेड मकानात दिए गए और ना ही उनको आसरा स्कीम के तहत इसी टाइप में वजीफा कम से कम 10,000 रुपये मंजूर करते. ऐसा भी उनकी तरफ से तयखुन आया था मगर कोई भी वादा पूरा नहीं हुआ. इसी बात को मद्देनजर रखते हुए గండెడ్ మండలంలోని గండెడ్ గ్రామంలో పంపిణీ చేస్తున్న కలెక్టర్ రొనాల్డ్ రోజ్ జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీటీ గారు సమావేశానికి వచ్చినందుకు నమస్కారం. అంటే ఇవాళ 2 గంటలకు మీటింగ్ అనుకుని నేను 2 గంటల నుంచి వెయిట్ చేస్తాను మీ అందరి కోసం. ఏమని అంటే ప్రతి గ్రామం గురించి మాట్లాడుకున్నాం. 3 గంటలు 4 గంటలు స్పెండ్ చేసి ఇక్కడే ఉండి మాట్లాడతామన్న ఉద్దేశంతో అనుకున్నాం. బట్ మీ జనరల్ పార్టీ మీటింగ్ చాలా పెద్దగా వెళ్ళింది. దానివల్ల ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నాను అనుకున్న మీటింగ్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఎక్కువ రోజు పెట్టుకుందాం. ఎందుకంటే నాకు 2 నుంచి 5 గంటలని అనుకున్నాను ఇక్కడ కంప్లీట్. 5 గంటలకు నాకు ఎమ్మెల్యే గారితో మీటింగ్ ఉన్నాయి. మళ్ళీ నాకు దగ్గరికి వెళ్ళాలి. నేను చాలా మాట్లాడుతున్నాను అనుకుని వచ్చాను. 1 by 1 తెలుసుకుందాం, మాట్లాడతాము అని ముందే డేట్ పెట్టుకొని మా అధికారులు, జిల్లా అధికారులు అందరూ కూడా వచ్చారు. మా సిఇఓ గారు ఉన్నారు, మా డిపిఓ గారు ఉన్నారు, మా ఈ గారు వచ్చారు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, మంచి సమస్య అన్నీ మాట్లాడతామని తీసుకొని వచ్చారు. ఇంకొకటి మనకు ఈ మీటింగ్ చాలా పెద్దగా జరిగింది. పర్లేదు ఇంకొక రోజు మళ్ళీ పెట్టుకుని ఇంకొక రోజు ఈ వారంలోనే, ఒక వారం కాదు
రేపు అవ్వదు కానీ ఎల్లుండి కానీ లేకపోతే ఫ్రైడే రోజు కానీ మళ్ళీ పిలుస్తాను. ఆ రోజు ఎందుకంటే ఈ 30 రోజుల యాక్షన్ ప్లాన్ కూడా మాట్లాడుకోవాలి, దాని మీద కూడా మాట్లాడదాం అనుకుని అన్ని పెద్దగా మాట్లాడదాం అనుకుని వచ్చాను. ఇప్పుడు మేజర్గా ఇప్పుడు స్కూల్స్లో ఉన్న సమస్యలు చాలా వరకు లోకల్గా మేనేజ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. బట్ మేజర్ సమస్య ఇక్కడ ఏముందంటే ఇప్పుడు మీరు రోడ్ సమస్య చెప్పారు, నాకు తెలుసు రోడ్ సమస్య ఏంటనేది. కాంట్రాక్టర్ ఏం చేస్తున్నాడు వాళ్ళని పిలిపించి మాట్లాడడం అవన్నీ కూడా చేసుకుంటున్నాం. దీంట్లో అట్లీస్ట్ కొంచెం రిపేర్ అయినా చేయాలనే ఉద్దేశం మాకున్నాయి. రెండోది అంబులెన్స్ అడిగారు. ఈ అంబులెన్స్ సంగతి ఏంటంటే అంబులెన్స్ అంబులెన్స్ ఇచ్చేసి అది మూల పడిపోయి ఉంటుంది సార్. మీరు అనుకున్న అంబులెన్స్ అని అంబులెన్స్ ఒకటి అంబులెన్స్ ఇచ్చేసి ఎవరు అంటున్నారు, ఎవరు డీజిల్ పోస్తారు, డ్రైవర్కి ఎవరు జీతాలు ఇస్తారు, ఎవరు ఇస్తారు సార్? గవర్నమెంట్ మీదనే సార్. ఇంతకుముందు పెట్టారు కదా సార్, ప్రతి మండలకు అంబులెన్స్ ఇచ్చారు. మా మండలి మహబూబ్నగర్ జిల్లాలకు పోయిన తర్వాత మా అంబులెన్స్. సూర్యాపేట స్థానిక నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయం రెడ్ హౌస్ ఎద్దు చాకలి ఐలమ్మ 124వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐలమ్మ సేవా సమితి అధ్యక్షతన గౌరవ మాజీ మంత్రి వర్యులు రామిరెడ్డి దామోదరెడ్డి అధ్యక్షన నిర్వహణ కమిటీ అక్కినేపల్లి జానయ్య ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ చాకలి కులంలో పుట్టింది కానీ ఆమె పోరాటం చేసింది అన్ని కులాల వారికి స్ఫూర్తినిచ్చిందన్నారు. బాంఛన్ని కాల్ముక్త అనే రోజుల్లో దొరలకు ఎదురు తిరిగి విష్ణూరు రామచంద్రారెడ్డిని గడగడలాడించింది. దొర నీ గడిలో గడ్డి మొలుస్తుంది అని ఎదిరించి తన పంట పొలాలను దక్కించుకోవడమే కాక తెలంగాణ సాయుధ పోరాటంలో అగ్రగామిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఉద్యమం చేసిన ప్రతి నాయకులకు ఆ గౌరవం ఉంటుందని చెప్పింది. ఆ ప్రభుత్వం చేసినటువంటి ఒక మచ్చుతునికే ఈ ఐలమ్మ కుటుంబానికి చేసిన ఈ కారణం కనబడతా ఉంది. ఇంతవరకు ఆమె విగ్రహాన్ని ఒక ట్యాంకు బండి మీద పెట్టి విగ్రహం పెట్టామనంటే ఇప్పటికీ 5 సంవత్సరాలు వెళ్ళి 6 సంవత్సరాలు వచ్చినా కానీ కనీసం ఆమె విగ్రహం పెట్టలేదనంటే ఈ ఏదైతే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరి వహిస్తుందో మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. అందుకనే మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఆమె ట్యాంకు బండి మీద విగ్రహం ఒకటే పెట్టాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ పరంగానే ఆమె జయంతి ఉత్సవాలను చేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఇంకో ముఖ్య విషయం, ఆమె కులం కోసం కొట్లాడలేదు. ఆమె బానిస సంఖ్యలు, వెట్టి చాకిరి, వ్యవసాయం, భూమి భుక్తి కోసం కొట్లాడింది. అందుకనే ఆమె చాకలి బిడ్డ కాదు, ఆమె ఇంటి పేరు చిట్యాల ఐలమ్మ. అసలు కృష్ణాపురంలో పుట్టింది చిట్యాల ఐలమ్మ. కానీ ఆమె కులాన్నే తన ఇంటి పేరుగా మార్చుకొని ఈ రోజు వరకు కూడా చాలామంది చిట్యాల ఐలమ్మ అంటే ఎవరో తెలియదు. చాకలి ఐలమ్మ అంటే మాత్రం రాష్ట్ర పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆమె కార్యక్రమాన్ని అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము 8 సంవత్సరాల క్రితం మేము అప్లికేషన్ పెడితే జిల్లా కలెక్టర్కి మేము 3 ప్రదేశాలు అడిగి ఉంటుంది. ఒకటి కోర్టు చౌరస్తా, 2 CWC గోడను, ఇంకొకటి కొత్త బస్ స్టాండ్ ఏరియా. ఈ 3 చౌరస్తాలలో ఒక స్థలం ఇవ్వండి, ఆమె విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకుంటామనంటే 6 సంవత్సరాలైనా ఆ అప్లికేషన్కి అతి గతి లేదు ఇంతవరకు. మొన్న కూడా రీసెంట్గా కూడా మేము పెడితే మున్సిపల్ కమిషనర్ గారు మమ్మల్ని పిలిపించేసి ఎక్కడెక్కడ అంటే పలానా ప్లేస్ అని చూపిస్తే మేము కలెక్టర్ గారికి రాస్తున్నాము, మీకు త్వరలో ఏదో ఒక ప్లేస్ నిర్ధారణ చేస్తూ ఉన్నాం. అది జరిగి కూడా ఇప్పటికీ 3 సంవత్సరాలు కావస్తూ ఉన్నాయి. అందుకనే మేము ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం, మా మాజీ మంత్రివర్యులు దామోదరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మళ్ళీ జయంతి వరకల్లా ఆమె విగ్రహాన్ని మా మంత్రి గారు మాకు మాజీ మంత్రివర్యులు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. విగ్రహం పర్మిషన్ ఇచ్చేది ఏందిరా? అడుచబడిన వర్గాలన్నీ కూడా ఏదో ఒక వెట్టి చేస్తూ బతకాలి తప్ప కనీసం వ్యవసాయం కూడా చేయలేని అలాంటి దుర్భర పరిస్థితుల్లో నుంచి మన తెలంగాణ ప్రజలకు ముక్తి కల్పించిన వీర వనిత. వారు ఆ రోజు దేశముఖులపై పోరాటం జరిపి ఎదురొడ్డి కాలువ నిర్మాణంలో భాగంగా తన వ్యవసాయ భూమిని కోల్పోతున్నాననే బెంగతో గత శనివారం సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్నగుండవెల్లి గ్రామానికి చెందిన వేముల ఎల్లయ్య 60 సంవత్సరాల రైతు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు మృతి చెందిన రైతు కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందించి వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. మీరు మమ్మల్ని మర్చిపోకూరి, మిమ్మల్ని మేము మర్చిపోయేదాన్ని కాదు. ఇది చిన్న సాయం అమ్మా, వేరే ఉద్దేశం కాదు. చిన్న సాయము. ఇంకా దీనికంటే అన్న రైతు బంధు దానికి కూడా ఉంది కదా, రైతు బీమా అన్నది.
అది కూడా ప్రాసెస్ ఇది 2 పేపర్లు ఉన్నాయి, 2 కటింగ్ చేసుకొస్తాయి, వీడియో కూడా ఉంది. వీడియో తీసుకొచ్చి ప్రజావాణిలో వీళ్ళకి నా ఇప్పుడు ఉన్న భూమి ఎకరం 15 గుంటలు 20 గుంటలు ఉందన్న. పెద్ద ల్యాండ్ వేయింది అలాగే, అండర్ గ్రౌండ్ కాలువ వేది అలాగే, ఇప్పుడు ఓపెన్ కాలువ కూడా తీసుకున్నాడు అలాగే. ఇక వాళ్ళకి ఏముంది, ఈయన కొడుకు సార్ కలెక్టర్తో మాట్లాడు సార్. ఇది కొంచెం పీపీకి సంబంధించి కాలువలు ఏం చేద్దాం లక్ష ముందు వాళ్ళ భవిష్యత్తు చూడాలి. వాళ్ళు ముగ్గురు టీయూడబ్ల్యూజే ఐజేయూ నేతలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ దీపక్ చౌదరి, నాగుండ్ల సంపూర్ణ మద్దతు తెలిపారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే ఐజేయూ నేతలు డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా నగర కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ ఖమ్మం అర్బన్, రూరల్, రఘునాథపాలెం మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి తహసీల్దార్లకు వినతి పత్రం అందజేశారు. అక్యురేషన్ కార్డు కూడా లేవు, హెల్త్ కార్డు లేవు. 300 మంది జర్నలిస్టులు చనిపోయారు తెలంగాణ వచ్చిన తర్వాత. బంగారు తెలంగాణ ఏమో కానీ అసలు బీడు శవా తెలంగాణ లాగా అవుతుంది. దయచేసి మా జర్నలిస్టుల విజ్ఞప్తి, జర్నలిస్ట్ ప్రజా సంఘాలు, పార్టీలు అందరూ వచ్చారు జర్నలిస్టుల సపోర్ట్గా. ఈ అంశాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి జర్నలిస్టుల యొక్క ఆవేదన మీరు తెలియజేయాలని మీకు జర్నలిస్ట్ సంఘం నుంచి, టీజీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ప్రజా సమస్యల పరిష్కారం తెలిపారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ మాట్లాడుతూ ప్రతి సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీలో శ్రద్ధగా పనిచేయాలని, ప్రతి ఒక్క అధికారి 30 రోజుల్లో పనులు కాకపోతే మరో 30 రోజులు అధిక సమయం అయినా కూడా పనులు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులందరూ గ్రామంలోనే ఉన్నందున గ్రామ ప్రజలు తమ సమస్యలను ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకురావాల్సిందిగా జిల్లా కలెక్టర్ తెలిపారు. అందరినీ సమన్వయపరిచి అందరినీ కూడా కలిసికట్టుగా ఈ 30 రోజులు గ్రామం వైపు వాళ్ళని మళ్లించి వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ తీసుకురావాలి. మన గ్రామం కోసం మనం చేద్దాం. చాలా తక్కువ ఉంది యూత్ పార్టిసిపేషన్. గ్రామం గాల్లో తిరుగుతున్నారు, ఒట్టుగా తిరుగుతున్నారు. అక్కడ ఉన్న సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఉప సర్పంచ్లు కానీ, స్పెషల్ ఆఫీసర్లు కానీ వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం వచ్చిందనేది నాకు చెప్పడం జరిగింది. ప్లస్ వాళ్ళు ఏమైనా మంచిది చేసుకుంటే అది కూడా నాకు షేర్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మేము మీకు షేర్ చేద్దామనే ఉద్దేశం ఒకటి. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే కూడా మనం అడిగితే మేము దాన్ని కూడా సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ వెళ్ళడం జరిగింది. సందేహాలు ఏమైనా ఇప్పుడు కూడా ఉంటే దాన్ని మనం నివృత్తి చేసుకుందామనే ఉద్దేశం. స్పెషల్ ఆఫీసర్స్, పంచాయత్ సెక్రటరీస్ కూడా ఇంకా ఈ 10 రోజులు కరెక్ట్ గా ఏం చేయాలి దాని మీద కూడా వాళ్ళకి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ ప్రెజెంటేషన్ చూపిస్తాము. ఈ ప్రెజెంటేషన్ ఇంత ముందు మీరు చూసి ఉండొచ్చు. మీ ఎంపీడీఓ కానీ, మీ ఎంపీఓ కానీ, లేకపోతే మీ మండల సమావేశంలో కానీ, మీ గ్రామ పంచాయతీ సమావేశంలో కానీ దీని గురించి మీరు చర్చ చేసి ఉండవచ్చు. గ్రామంలో ఏం జరుగుతుందో, గ్రామం ఏం జరగట్లేదు. సర్పంచ్ అందరినీ కూడా వాట్సాప్ గ్రూప్ లో పెట్టమని చెప్పడం జరిగింది. పెట్టి ఉంటారు కూడా. సర్పంచ్ని వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశారా మీకు కూడా తెలుస్తాయి. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు చెట్టు నాటడం కానీ, పాత ఇల్లు తీసేయడం కానీ, బోడీ క్లీన్ చేయడం కానీ, పోల్స్ వర్క్ కానీ, కరెంట్ స్తంభాలు తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకుంటారు. ఏ గ్రామంలో ఏం జరుగుతుందని. అది గ్రామ సమస్యలు కావచ్చు, సొంత ఇంటి సమస్యలు కూడా కావచ్చు. సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ పాలకవర్గం అనుకుందాం. చాలా సమస్యలు ఉండేవి ఇంతకుముందు. ఏంటి మనకు వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర కృషి. సూర్యాపేట జిల్లా మోతే మండలం సర్వసభ్య సమావేశంలో కోతాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ వ్యాఖ్య.
మహాలక్ష్మి టెంపుల్ పేరుతో వ్యాపారస్తుల నుంచి అక్రమంగా భారీ వసూలు చేశారు. చర్చకు రమ్మంటూ బండి సంజయ్ కు సవాల్ విసిరిన టీఆర్ఎస్ నేతలు. ముప్పై రోజుల్లో పనులు కాకపోతే మరో 30 రోజుల సమయం తీసుకొని పనులు చేయండి. అధికారులకు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ఆదేశం. మరింత సమగ్ర సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.